హాయ్ అండి, వెల్కమ్ టు చామూస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ కొబ్బరి పచ్చి బఠానీ రైస్ అండి. దానికి కావాల్సిన పదార్థాలు: 2 లవంగాలు, 1 ఇంచంత ముక్క దాల్చిన చెక్క అండి, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, బఠానీ 1 గుప్పెడు, రైసు ఈ కప్పుడు తీసుకున్నానండి, సాల్ట్. ఇప్పుడు అన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి. కొబ్బరి చిన్న ముక్క తీసుకున్నానండి, దాల్చిన చెక్క చిన్న ముక్క, పుదీనా 1 గుప్పెడు, కొత్తిమీర 1 గుప్పెడు, పచ్చిమిరపకాయలు మీకు కారానికి సరిపడినన్ని తీసుకోండి, సాల్ట్, జీలకర్ర 1 అర స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీ పెట్టుకుందాం. కొంచెం అర స్పూను మినపప్పు, 1 అర స్పూను జీలకర్ర వేసుకుందాం. మంచిగా వేపుకోవాలి, గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకుందాం. అవి మంచిగా మగ్గనేసుకుందాము. చాలా ఈజీగా అయిపోతుందండి. ఇప్పుడు బఠానీ వేసుకుందాము. ఏం నానబెట్టిన అవసరం లేదండి, బఠానీ డైరెక్ట్ వేసుకోవచ్చు. బఠానీ వేసుకుని 1 పించ్ సాల్ట్ అండి, కొంచెం బఠానీకి పట్టడానికే, ఎక్కువ వేసుకోవద్దు. మనం ఆల్రెడీ సాల్ట్ వాటితో పాటు వేసుకున్నాం కదా మిక్సీలోని, ఇంకా సాల్ట్ వేసుకున్న అవసరం లేదు. రైస్ వేసిన తర్వాత కూడా సాల్ట్ అవసరం లేదంటే, తగినంత సాల్ట్ ఈ మిక్సీ పట్టుకున్న దాంట్లోనే వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఇది కూడా వేసేసుకున్నాము. ఇది కొంచెం మగ్గనివ్వాలండి. ఒక 5-6 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత ఎండుమిరపకాయలు ఉరికే ఒక 2-3 వేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. బ్రేక్ఫాస్ట్ పిల్లలకి అప్పటికప్పుడు చేయడానికి అది చాలా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు రైస్ వేసుకుందాం. హెల్దీ కూడాని, బఠానీ, కొబ్బరి ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. చాలా సింపుల్ రెసిపీ అండి. రెడీ అయిపోయిందండి, పచ్చి బఠానీ కొబ్బరి రైస్ అండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి చూసినందుకు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి.